నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఈరోజు Feb 3. ఈరోజు స్టాక్ మార్కెట్లన్నీ కూడా పరుగులు పెడుతున్నాయి. నిరాశతో కూడుకున్న ఇన్వెస్టర్లందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కసారి దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. ఈ రోజు ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 4205 పాయింట్లు పెరిగి 85,871 దగ్గర గరిష్ట స్థాయి తాకింది. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 50 1250 పాయింట్లకు పైగా లాభపడి 26,341 వద్ద ట్రేడ్ అవుతుంది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద కేవలం కొన్ని గంటల్లో 13 లక్షల కోట్ల రూపాయలు పెరగడం మార్కెట్ బలాన్ని చెప్తుంది. అంటే అసలు దీని వెనుకున్న కారణం ఏంటి అంటే గనక ఈ భారీ పెరుగుదలకు అంటే ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య ఒప్పందం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అసలు ఏంటి వాణిజ్య ఒప్పందం? డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారు? దీనికి ఇక్కడ మార్కెట్ కి ఉన్న సంబంధం ఏంటి? అండ్ ఇందులో మోడీ పాత్ర ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇన్ని రోజులు వెండి కావచ్చు, లేదంటే బంగారం కావచ్చు, ఇటు స్టాక్స్ కావచ్చు డీలా పడిపోయినాయి. అంటే బంగారం వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇటు స్టాక్స్ కూడా అనుకున్నంత లాభాలు లేవు. కానీ ఈ రోజు సడన్ గా మార్పు వచ్చింది అన్నిటిలోనూ. దీనికి రీజన్ ఏంటి అంటే ఇటు ట్రంప్ అలానే మోడీ వీళ్ళిద్దరూ కుదుర్చుకున్న ఒక ఒప్పందం అంటున్నారు. అసలు ఏంటి ఆ ఒప్పందం? దీని ప్రభావం ఈ విధంగా ఎందుకుంది? జనరల్గా జనం తలరాతలు మరి దేవుడు రాస్తాడంటారు. నిజమే సార్. తలరాత నా తలరాత అనుకుంటారు. అవును. అదే మరి భగవంతుడు నుదిటి రాత ఆ, అంటే ఆయన దేవుడు. మరి అంటే ఇప్పుడు వీళ్ళు దైవాంశ సంభూతుల ఈ పాలకులు, వీళ్ళు ఇవాళ జనం తలరాతలు వీళ్ళు రాస్తున్నారా, మారుస్తున్నారా? ఉమ్, అంటే ఒక్క నిర్ణయం ఉమ్, ఏ విధంగా జనం తలరాతల్ని మారుస్తోంది. ఉమ్, అసలు కుదేలు చేస్తున్నాయి, మార్కెట్ని కుదేలు చేస్తున్నాయి, అసలు బతుకుల్ని చల్లా చెదురు చేస్తున్నాయి. చేస్తున్నాయి. ఎవరిచ్చారు వీళ్ళకి ఆ అధికారం? మీరు పాలకులుగా, ఇప్పుడు రాజరికం కాదు ఇది. ఇదేంటిది? ప్రజాస్వామ్యం. దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఈ రెండు. ఉమ్, ఏది అమెరికా లేకపోతే భారత్. ఇప్పుడు బ్రిటిష్ నుంచి వచ్చినవే కదా. మనం అసలు ఆ రెండు రాజ్యాంగాలని కలిపి మనం రాసుకున్నాం. ఉమ్, మన భారత రాజ్యాంగం, అటు అమెరికా రాజ్యాంగం, ఇటు బ్రిటిష్ రాజ్యాంగం. అవును, అంటే ఇప్పుడు మీకు ఇచ్చింది అధికారం, ఆయనకి 4 ఏళ్ళు ఇచ్చారు, అవును. ఈయనకి 5 ఏళ్ళు ఇచ్చారు. మీ నిర్ణయాలు ఎలా ఉండాలి? ఇప్పుడు విశ్వ మానవాళి శ్రేయస్సు కోరాలి, ఉమ్, మీ దేశం యొక్క ప్రజల సంక్షేమం చూసుకోవాలి, ఉమ్, మీ దేశ సంపద నిలబెట్టుకోవాలి, ప్రపంచ సంపద బూడిద కాకుండా చూడాలి. ఉమ్, ఈ టారిఫ్ వార్ ఏంటి, ఈ సుంకాలేంటి? అసలు ఇదొక ఒక ట్రేడ్, ఇదొక జూదం లాగా, ఉమ్, ఇదొక ఆటలాగా మారింది. అంటే మీరు ట్యాక్స్ పెంచడం, మీ మీద పోటీకి వాళ్ళు ట్యాక్స్ పెంచడం, టారిఫ్ పెంచడం. అంటే అప్పుడు మనం చూసాం ట్రంప్ అవును, చైనా మీద నేను 135% ట్యాక్స్ వేస్తాను, చైనా ఆయన మేము వాళ్ళ మీద 235 వేస్తామంట. ఇదే కదా ఇప్పుడు మొన్న కూడా అదే. ఇప్పుడు భారత్ మీద ఇప్పుడు ఎంత ఉన్నాయి? 50% ఉంది. అవును, 50% ఉంది సార్. 25% ఒకసారి పెంచాడు. రష్యా నుంచి ఏదో చమురుకుంటున్నారని చెప్పి మళ్ళా ఇంకో 25% వేసాడు. అవును, ఇప్పుడు ఏం చేశాడు? ఈరోజు మోడీ నా గొప్ప స్నేహితుడు, 18%కి తగ్గిస్తున్నాను, మాకు వాణిజ్య ఒప్పందం కుదిరింది ఉమ్, అని ఆయన మాట్లాడతాడు. అవును. ఈయనేమో మరి ఈయన ఒక ట్వీట్ పెట్టారా ఎక్స్లో, ఏమని? థ్యాంక్స్, థ్యాంక్ యూ. అవును సార్. 140 కోట్ల మంది ప్రజల తరఫున మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాణిజ్య ఒప్పందం గురించి ఈయనే మాట్లాడు. ఆయనేమో వాణిజ్య ఒప్పందం కుదిరిందంటాడు. మరి కుదిరితే మరి భారత ప్రధాని కూడా చెప్పాలి కదా. అంటే ఒక గేమ్ నడుస్తున్నట్టుంది. ఏది? ట్రంప్కి మోడీకి మధ్య గేమ్ అనాలా దీన్ని? లేదు ట్రంప్ వర్సెస్ ప్రపంచ దేశాల. ఉమ్, అసలు ఎందుకు ఇచ్చారు మీకు అధికారం? ఏ విధంగా నువ్వు ఈ రూపాయి విలువ లేకపోతే డాలర్ విలువ పతనం చేసే హక్కు నీకెక్కడు? ఇప్పుడు మనం తీసుకున్నాం ఏది? రష్యా మొన్న పుతిన్ వచ్చారు ఉమ్, భారతదేశం.
అంటే భారతదేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటిస్తే నీ కోపమా? లేదు, మోడీ చైనా వెళ్ళారు, ఉమ్, అక్కడ చైనా ప్రధానితో అక్కడ అధ్యక్షుడితో మరి మరి మాటలు ఒప్పందాలు. అంటే ఇప్పుడు మోడీ చైనా వెళ్ళింది, మోడీ పుతిన్ని రప్పించింది ట్రంప్ని దారిలోకి తేవటం కోసమేనా? ఉమ్. ఇదేదో ఒక పాచికల్లాగా ఒక చదరంగా మాట నడిచినట్టుంది. కానీ ఎవరు చదరంగం ఆడుకున్నా ఎవరేం చేసినా కానీ నష్టపోతుంది, ఇబ్బంది పడుతుంది అటేనా ఇటేనా ప్రజలే కదా సార్. అంతే కదా. ఇప్పుడు డాలర్కి ప్రత్యామ్నాయంగా వీళ్ళు కరెన్సీ తేవాలని చూశారు. అవును, మొన్న crypto అయితే. యూరోపియన్ ఆ, కంట్రీస్ అన్ని మరి భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అవును. అరే అసలు ఏంటి అది? అసలు ఆ ట్రంప్ యొక్క మనస్తత్వం ఏమనుకోవాలి? గ్రీన్లాండ్ కొంటానంటాడు, అవును. లేకపోతే ఏంటది అసలు కెనడా మాది మా 51వ రాష్ట్రం అంటాడు. కెనడా కూడా యుఎస్లో కలిపేశారు అంటారు. మరే. అంటే ఇది ఒక సామ్రాజ్యవాద మనస్తత్వమా? ఇది ఎలా కనపడుతుందంటే మనకేదో అనాగరిక సమాజంలోకి వెళ్తున్నామా, నాగరికత వైపు వెళ్తున్నామా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటి మీరే చెప్పారు, ఎంత 13 లక్షల కోట్ల అవును సార్. సంపద. అవును. ఇవాళ స్టాక్ మార్కెట్లో పండగ అంట, ఇన్వెస్టర్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. అవును. నిన్నటిదాకా లబో విషాదం, దిబో. ఇప్పుడు సంబరం. గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి? మొన్న 4 లక్షలకి వెళ్ళిపోయింది కదా సార్ సిల్వర్, ఆ. ఇప్పుడు తగ్గింది. అంటే ఎట్లా ఏంటి అసలు ఇదేంటి అసలు ఈ పడిపోవటం ఏంటి? ఇప్పుడు శ్రీహరికోట నుంచి ఇట్లాగే ర్యాకెట్లు వదులుతారు, ఒక్కొక్కటి దబావమైన పడిపోతూ ఉంటుంది. అవును. అది కాదు కదా ఇది. ఇదేంటిది? ఇప్పుడు బంగారం ఒక్కసారిగా నిన్నెంత తగ్గింది, ఇవాళ ఎంత తగ్గింది, ఢమా పడిపోతాం. అంటే ఒకే ఒక్క నిర్ణయం, ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఈ బులియన్ మార్కెట్ని అతలాకుతలం చేస్తున్నాయి, స్టాక్ మార్కెట్ని ఎలా చెల్లా చెదురు చేస్తోంది. ఏంటి దీనివల్ల సాధించేది? రాజులు పేద అవటం, పేద రాజు అవటమా? అంతేగా. ఇది కాదు ప్రజలు వీళ్ళ నుంచి కోరుకున్నది. దీనికి కాదు మిమ్మల్ని అధికారం అప్పచెప్పింది. ఉమ్, ఇప్పుడు మీరు బాగుపడండి, మీ 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 దగ్గర సంక్షేమం ఇవ్వండి. ఈ బెదిరింపులు ఏంటి, ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంటి? గతంలో చూడలేదు. ఎంతమంది అధ్యక్షులు పనిచేశారమ్మా అమెరికాకి? ఉమ్. ఎప్పుడన్నా ఏ అధ్యక్షుడి హయాంలో అయినా ఈ విధంగా ప్రపంచ దేశాలు ఇలా అతలాకుతలం అయ్యాయా? లేదు. అరే ఆ ఉక్రెయిన్ వారు దీనికి దానికి పోలుస్తారు, మళ్ళీ పక్కన దేశం అధ్యక్షుడిని తీసుకొచ్చేస్తారు, కిడ్నాప్ చేసి. కిడ్నాప్. అరే రాత్రికి అసలు రాత్రి. ఏంటిది అసలు మధురై అంటే అసలు అది ఆ దేశం అంటే ఏ విధంగా నీకు ఆ హక్కు ఉంది? మరి. సామ్రాజ్యవాద కాంక్ష అసలు నాకేం తెలియదు, మనకేం అనిపించట్లేదు. అప్పుడు అలెగ్జాండర్ చేసిన దానికి దీనికి ఏంటి తేడా కనపడుతుంది? మహమ్మద్ గజని అప్పుడంటే రాజరికం, ఏదో ఆక్రమణలు, అవును. ఒక ఆధిపత్యం, ఆ దేశాలు జయించాలన్న ఒక పిచ్చి. అంటే అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తుంది అని పదే పదే ట్రంప్ చెప్తూ ఉంటారు. పెద్దన్నంటే ఏంటి? పెద్దన్నంటే నువ్వు కమాండ్ చేయటమా, డిక్టేట్ చేయటమా? పెద్దన్నంటే ఎలా ఉండాలి? ఒక ఆప్యాయత, ఒక గౌరవం, కుటుంబం కదా. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఒక వసుధైక కుటుంబం కుటుంబం. అంటాం. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా అసలు ఏది ఆ భావన ఎక్కడుంది? ఉమ్, అంతా ఒక ఈగోస్, లేకపోతే ఒక ఒక ఏంటి సెల్ఫ్, స్వప్రయోజనాల, స్వలాభాల. అతను చేస్తోంది పరిపాలన కాదు, వ్యాపారం చేస్తున్నాడు. రైట్. ఏది ట్రంప్ చేస్తోంది ఇవాళ పరిపాలన కాదు. కాదు, అతను చేస్తోంది అనమాట ఒక వ్యాపారం. వ్యాపారం, వాణిజ్యం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.